నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. జగన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనమైందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు బాగా పడిపోయిందని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో డిస్కంల అప్పు రెట్టింపు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పు పేరు చెప్పి కరెంటు బిల్లులను పెంచి జగన్ రెడ్డి ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో ఒక్కసారి కరెంటు బిల్లులు పెంచింది లేదన్నారు. అయితే జగన్ రెడ్డి మాత్రం 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని దుయ్యబడ్డారు. డిస్కంల పేర్లు చెప్పి జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచినా డిస్కంలకు జరిగింది ఏమీ లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అంతేకాకుండా వైసీపీ హయాంలో అప్పులు 79% పెరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అప్పు నడవలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం చెల్లించవలసిన సబ్సిడీ మొత్తం 34,954 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయని రవికుమార్ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతతో పాటు మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే చదువు పట్ల శ్రద్ధ ఉంటుందని, లేకపోతే దృష్టి చదువు మీద కాకుండా ఇతర వాటిపై మల్లుతుందని హోమియో వైద్యులు డాక్టర్ రవిచంద్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ వ్యాధులకు సంబంధించి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ రవిచంద్ దాత కాటూరి నర్సయ్య హాజరయ్యి హోమియో మందులను పంపిణీ చేశారు. అనంతరము డాక్టర్ రవిచంద్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులు ఒత్తిడి నుంచి దూరంగా ఉంటే చక్కగా చదువుకొని ఉన్నత స్థాయి చేరుకుంటారని లక్ష్యం పెట్టుకొని ప్రణాళిక ప్రకారం చదువుకోవటం వలన ఎంతో బాగుంటుందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తనకు కాల్ చేసి చెప్తే ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. టెన్షన్ లేకుండా చదవాలి, యాంగ్జైటీ గురి కాకూడదు, చదివింది జ్ఞాపకం ఉండాలన్నా, ఆ జ్ఞాపకం తిరిగి రాయాలన్న పరీక్షల్లో మన దగ్గర యాంగ్జైటీ. మన ఐఏఎస్ ఆఫీసర్లు కోచింగ్ అయిపోయినాక వాళ్ళు ఇంటర్వ్యూ జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? ఒక వీడియో నన్ను విన్నారా? అద్భుతమైన వీడియోస్ మన వీడియోలని రిలీజ్ చేశారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు లోపల అడిగే ప్రశ్నలకు ఎట్లా సమాధానం చేశారు, చాలా చక్కగా. మన అద్దంకిలో కూడా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. అందువల్ల అట్లాంటి అవకాశం ఎలా అంటే చిన్నప్పటి నుంచే ఉండాలి. అమ్ములు మీరు చక్కగా ఆ నేర్పడతాను, ఎట్లా కూర్చోవాలి, ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏమడితే ఏంటి సమాధానం చెప్పాలి, అవన్నీ కూడా మీరు చిన్నప్పుడే నేర్చుకోవాలి. అలా మీరు ఒక ప్లానింగ్ ఉండాలి. ఏ ప్లాన్ ఎట్లయితే స్కూల్లో ఉంటుందో మీ దగ్గర కూడా ప్లాన్ ఉండాలి. ఏ ప్లాన్, హాలిడే రోజు ఎలా ప్లాన్, అలాగే సంవత్సరం వరకు ఎట్లా, ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నాం, ఎలా అవ్వాలి, ఇన్ని కూడా మీకు తెలియాలి. అలాగే మన ఇంటికి వెళ్తాం గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వ్యవసాయం పొలం వెళ్ళాలి, చూడాలి, గింజలు ఏం వేస్తున్నారు, పంటలు ఎప్పుడు వస్తాయి, అవి ఎలాగా, అవన్నీ కూడా చూడాలి. అట్లా మనం తల్లిదండ్రులతో మమేకం అవ్వాలి. అలాగే ఇక్కడ టీచర్లతో మమేకం అవ్వాలి. ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. గౌరవప్రదంగా చూసుకోవాలి. టీచర్లని గౌరవించి వాళ్ళ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చిందే మీరు నాలెడ్జ్ తీసుకోవడానికి. అందువల్ల మీరు చక్కగా టీచర్లను గౌరవించి వాళ్ళతో ఉంటే వాళ్ళు చక్కగా మీరు నేర్పుతారు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదవాలి. చదివి ఏదో పరీక్ష వస్తుంటే టెన్షన్గా కూర్చొని పగలు రాత్రి చదవడం కాదు, అది చదువు కాదు. మీరు రోజువారీ డైలీ ప్లాన్ చేసుకోండి, చక్కగా చదవాలి. అలాగే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే టీచర్ గారు చెప్పండి, నా నెంబర్ కూడా ఇస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చెప్పండి. అలాగే షుగర్ వ్యాధి కూడా ఒక చిన్న విషయం చెప్తాను. షుగర్ వ్యాధి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ షుగర్ వ్యాధి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పుట్టాయంటే 2 వ్యాధులు వస్తాయి, షుగరు, బీపీ. ఇది 2 కారణం ఏంటంటే వైట్ రైస్ ప్రధానంగా. ఈ వైట్ రైస్ ప్రతి చిన్నదానికి టెన్షన్ పడతాం. అన్ని విషయాలు అనవసరంగా జోక్యం చేస్తాం, మనకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేస్తాం. సీరియల్స్ చూడటం, సీరియల్స్ మీద కాన్సన్ట్రేట్ చూడకూడదు. అలాగే మీకు అనవసరమైనవి అన్నీ కూడా నెట్లో చూడకూడదు. మీకు అవసరమైనవే వీడియోలు చూడాలి, అనవసరం అదే నయం చేసుకోండి. మీరు కావాలంటే ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడగండి ప్రశ్న. మన శరీరానికి అవకాశం ఇస్తే 90% జబ్బుల్ని అదే నయం చేసుకోండి. అంటే ఏం చేయాలి? ఏం చేయటం అంటే ఇప్పుడు మనం ఈ హోమియో మందులు ఇస్తుంది దేనికి అనుకున్నారు? మీలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి, అంటే ఏదైనా జబ్బు వస్తే అది ఎక్కువ అవ్వకుండా మీ శరీరమే దానికి ఫైట్ చేసి
ఆ జబ్బుని ఆటోమేటిక్గా శరీరమే తగ్గించుకునే విధంగా ముందుగానే మీ శరీరాన్ని తయారు చేయడానికి కావాల్సిన మందులు ఇవి. ఈ మందులంటే వేరే రకంగా మీ శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలిగించే కాదు. అందుకని మీ శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి పెరగాలంటే మీరు ఒక 2-3 విషయాలను గమనిస్తే చాలు, ఎక్కువ అవసరం. శుభ్రంగా ఎండలో ఆడుకోవటం ఓపెన్గా. ఎండలో అంటే మరీ 1 గంటప్పుడు పోయి ఆడుకొని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి ఇంట్లో వాడు తింటారు. మళ్ళీ సాధ్యమైనంత వరకు ఓపెన్గా ఉండి ఎండలో ఆడుకోవటం. ఆహారం సాధ్యమైనంత వరకు మీకు ఈ ప్రాసెస్ అంటే మనం ఏదో తయారు చేసి ప్యాక్ చేసినవి కాకుండా మీరు కావాల్సినవి ఏవైనా ఇంట్లోనే తయారు చేయించుకోండి. ఒకవేళ అమ్మడు తయారు చేయకపోతే మీరు తయారు చేయడం నేర్చుకోండి. కావాలంటే ఇక్కడ నేర్పిస్తాం. ఒక వంట వాళ్ళని పిలిపించేలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పిస్తాం కూడా. మీకు కావాల్సిన టేస్ట్ ఎలా కావాలో అలా వండుకొని తినచ్చు. పేరెంట్స్ అందరూ కూడా కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ మంచి ఆహారం వండారు, మీ అందరూ జ్వరం జలుబులతో ఉన్నారు. ఏమవుతుంది? అది తిన్నా అరగదు. అంటే మనకి ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం మనకు లేకపోతే మనం ఏమీ చేసుకోలేం, చదువుకోలేం, సంపాదించుకోలేం. మీరు భావితరాలని అనాల్సిన వాళ్ళు అంటే పిల్లల్ని విధాలని రావాలి కాబట్టి మరొక జీవికి జన్మనిచ్చేవాళ్ళు కాబట్టి మీ మీద బాధ్యత చాలా ఉంది. ఎలాంటి బాధ్యత అంటే భవిష్యత్ తరాలు కూడా మీరు ఇప్పుడు పునాది వేయాల్సినంత అది కొంచెం కష్టం మీరు అర్థం చేసుకోవడం. అవన్నీ మాకు ప్రేమ అర్థం అవుతాయని మీకు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం, డాక్టర్ల చుట్టూ తిరగడం, వేలు లక్షలు ఖర్చు పెట్టడం. జలుబు ఉన్న వాళ్ళు కొంచెం నిల్చోండి. జలుబు వేసుకొని వెళ్ళిపోండి. కానీ 20 నిమిషాల తర్వాత తాగాలి, ఇప్పుడే తాగకూడదు. హిందువులు గోమాతను పూజిస్తుంటారు. అయితే అలాంటి గోమాతలకే అద్దెంకిలో పెద్ద కష్టం వచ్చింది. పశుగ్రాసం సరిపడలేక ఏ రోజుకు ఆ రోజు దాతల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. అద్దెంకి పట్టణంలోని హరిహర గోకులం సొసైటీ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక్క ఆవుతో గోనుగంట్ల సుబ్బారావు గోశాలను ఇంట్లోనే ప్రారంభించారు. అనంతరము ఒక కపిల గోవు దూడను మంత్రి రవికుమార్ దశాబ్ద కాలం క్రిందట ఉచితంగా ఇచ్చారు. ఆ దూడ సంగతి ప్రస్తుతం 6 ఉన్నాయి. అప్పటి నుంచి దాతలు పలువురు ముందుకు వచ్చి ఆవులను గోశాలకు ఇస్తున్నారు. ప్రస్తుతం 60కి పైగా గోకులంలో ఉన్నాయి. గోవులు పెరుగుతుండటంతో పశుగ్రాసం భారం కూడా రోజు రోజుకు పెరుగుతుంది. రోజుకి 10,000 రూపాయల పశుగ్రాసం అవసరం అవుతుంది. దీంతో దాతల సహకారం మరింత అవసరం అయింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారస్తులు సహకారం అందిస్తున్నారు. గోశాలకు సరిపడ స్థలం లేకపోవడంతో విశ్వభారతి స్కూల్ వద్ద మూతపడిన మిల్లులో గోవులను ఉంచి గోశాల నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు గోనుగంట సుబ్బారావు మాట్లాడుతూ సింగరకొండ సమీపంలోని అద్దెంకి కొండ వద్ద ప్రభుత్వ స్థలం కేటాయిస్తే శాశ్వతంగా గోకులం ఏర్పాటు చేసుకుంటారని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న మిల్లులో గోశాల నిర్వహిస్తూ తరచూ మారాల్సి వస్తుందని, ఆవులను మేతకు బయటకు వదిలే అవకాశం లేక కట్టివేసి మేపాల్సి ఉండటంతో గ్రాసం ఖర్చు కూడా బాగా పెరుగుతుందన్నారు. అద్దెంకి కొండ వద్ద అయితే గ్రాసం ఖర్చు తగ్గడంతో పాటు ఆవులు కూడా ప్రశాంత వాతావరణంతో పాటు మరింత ఆరోగ్యంగా ఉంటాయని సుబ్బారావు తెలిపారు. నా పేరు గోనుగుంట ఆవుల సుబ్బారావు. నేను 15 సంవత్సరాల నుంచి ఒక ఆవుతో మొదలుపెట్టి ఇవాళ 60 ఆవులు చేశాను. కొద్దిగా ఇప్పుడు దాకా కూడా నేను ఎవరిని అడగలేదు, నా సొంత డబ్బులతోటే నేను నడిపాను. ఈ సంవత్సరాల నుంచి కొంతమంది ముందుకు వచ్చారు, మళ్ళీ కొంతమంది ఆగిపోయారు. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది, నడపలేని పరిస్థితి. కాకపోతే వదిలిపెట్టలేని పరిస్థితి కూడా ఉంది. చాలామంది అన్నారు, ఎందుకు ఈ ఆవులు చేయలేనప్పుడు ఏడొక్కడ వదిలిపెట్టవచ్చు కదా, లేదా అమ్మొచ్చుగా అన్నారు. కానీ నేను బతికొండంగా వదిలిపెట్టడం అయితే జరగదు. ఇక్కడ అవకాశం ఉన్న వరకు చూస్తా, లేదా ఇంకొకసారికి మార్చైనా ఏదో అడవికి తీసుకెళ్ళి ఎక్కడో ఒకక్కడ ఏడైనా సరే వీటిని కాపాడాలని గట్టిగా సిద్ధపడి ఉన్నాను. కాకపోతే జనం రకరకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది ముందుకు వచ్చి
కొన్నాళ్ళు ఏదో చేసి కొంతమంది ఇబ్బందిగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరైనా ఏదైనా చేసుకొని నేనేంటంటే నేను ఇన్ని సంవత్సరాలు కూడా నా ఆస్తి మొత్తం పోయినా కూడా కష్టపడి ఇప్పుడు దాకా కూడా ఇంత దూరం లాక్కొచ్చా. కానీ ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడి ఉన్నా కాబట్టి నేనైతే వెనక్కి తగ్గేదైతే జరగదు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఒక ఆవును పెంచాలంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఇవాళ 60 ఆవులు లాక్కొస్తున్నామంటే మేము మా కుటుంబం మొత్తం దీని మీద గుల్లైపోతున్నా కూడా మేము వెనక్కి తగ్గకుండా లాక్కొస్తున్నాం. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వేయబట్టి పాపం చీరాల నుంచి ఒక పెద్ద అతను ఆయన ఉదయం నుంచి అన్నం తినకుండా మా కోసం తెలుసుకొని వచ్చి రాత్రి 10,000 ఇచ్చి వెళ్ళాడు. ఇవాళ ఉప్పుగుండూరు నుంచి పాపం వాళ్ళు 33,000 ఆవులకి మేత ఇచ్చారు. నిన్న వాస్తవంగా మా దగ్గర మేతకి డబ్బులు లేకపోతే మనం వెళ్ళి ఈ ఊరు బల్లికొరవ పోయి ఏరే అతన్ని అడిగితే 42,000 రూపాయలు మేత అప్పుగా తోలాడు. పాపం రాత్రి ఇచ్చిన డబ్బులు కానీ ఈ డబ్బులు కానీ మొత్తం మేతకు వచ్చినాయి. ఇవాళ మేము గోశాల నడుపుతున్నామంటే అద్దెంకిలో మాకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచో వచ్చి రాజస్థాన్కి చెందిన షాపులో వాళ్ళందరూ రాజస్థాన్ వాళ్ళు అందరూ కూడా టీ కొట్లు కానీ ఏ షాపులో అయినా సరే వాళ్ళు మొత్తం మాకు ఉపయోగపడుతున్నారు. తర్వాత అద్దేటి అశోక్ ఆయన కూడా మాకు ఈ గోశాలకి చాలా ఉపయోగపడుతున్నాడు. తర్వాత నాగసూరి బుజ్జిగారు కొడుకులు సత్యనారాయణ వాళ్ళ అన్నదమ్ములు కూడా మా గోశాలకి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లోకల లక్ష్మణ్ దాస్ అన్న కానీ నాగసూరి ప్రసాద్ కానీ ఈ గోశాల గురించి తెలిసి ఆయన గత ఒక ఆవుతో మొదలుపెట్టి 60 ఆవుల వరకు చేసి ఆయన స్థలం కూడా లేకుండా కష్టపడుతూ వాటిని చేస్తున్నాడని నిన్న పేపర్లో చదివి మాకు రోజు సాయం చేద్దామని వచ్చాను. నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ బంధువుల్ని కొంతమందిని సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చింది కలిపి మొత్తం 33,000 రూపాయలు ఆయనకు అందజేయడం జరిగింది. దోచిన విధంగా వారు గోమాతగా సాయం చేసి ఈ గోవులకి రక్షణ కల్పించి వాటికి ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేయడానికి మనకు దోచిన సాయం అందరం చేద్దాం. ఎవరికి దోచిందో వాడు సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. సనాతన ధర్మాన్ని అనుసరించి హైందవ ప్రజలు అందరూ కూడా ఒక బాధ్యతగా గోవుని రక్షించాలని సంకల్పం పెట్టుకుంది. ఎందుకంటే ద్వాపర యుగంలో సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడే గోవుని రక్షించాడు. ఇది కలియుగం అంటుంటారు పండితులు, లేదా అధర్మం ఉంటారు. ఏదైనా కానీ గోవులు చాలా చోట్ల బలైపోతున్నాయి. కానీ ఈ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు అద్దంకిలో ఈనాటి మాయాయుగంలో కూడా ఎంతో త్యాగబుద్ధితో ఆ గోమాతల్ని రక్షిస్తున్నారు. కాబట్టి హిందుత్వం మీద నమ్మకం ఉండి దైవం మీద నమ్మకం ఉన్న ప్రజలందరూ కూడా ఆ గోవులకి రక్షించడానికి మంచి ఆహారం కోసం సహాయం చేయగలరని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను 46 ఏళ్ళ నుంచి ఆధ్యాత్మిక గురువుగా అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ధర్మాన్ని అందరికీ ఎరుకే నేను తగ్గిస్తున్నాను. కనుక నేనేదో ఇవాళ పేపర్లో వాడికి చాలా ఆహారం దొరక్క బాధపడుతున్నాయని చూసి నా వంతుగా చీరాల నుంచి అద్దంకి వచ్చి గోశాలకు వచ్చి నా వంతుగా చిన్న సహాయంగా సుబ్బారావు గారికి 10,000 రూపాయలు అందజేశాను. నా వాక్కును విన్నటువంటి వాళ్ళు కూడా ఆ గోమాతలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాడి రైతుల కోసం గోకులం అనే పథకాన్ని అమల్లోకి తెచ్చారు. గోకులం పథకం ద్వారా పశువుల కోసం షెడ్యూల్ నిర్మాణానికి సబ్సిడీ ద్వారా నగదు ఇవ్వడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మోహన్ రావు
తెలిపారు. ఈ సందర్భంగా అద్దెంకి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డాక్టర్ మోహన్ రావు ఏఎస్ఎన్తో మాట్లాడారు. గోకులం పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ నగదు అందిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు పొంది పశువులు కలిగి ఉంటే 1,15,000 యూనిట్ ధర నిర్ణయించారని, 10,000 రూపాయలు పెట్టుకుంటే మిగతా నగదు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందన్నారు. 6 పశువులు ఉంటే షెడ్లు నిర్మాణానికి 2,35,000 యూనిట్ల ధరను నిర్ణయించగా 35,000 రూపాయలు రైతు చెల్లిస్తే 2 లక్షల రూపాయల సబ్సిడీ నగదు ప్రభుత్వం అందిస్తుందన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏడీ మోహన్ రావు పేర్కొన్నారు. డాక్టర్ ఎం మోహన్ రావు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, అద్దంకి. గోకులాలు పశువులకి ఉండటానికి షెడ్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ వారు గోకులం అనే కాన్సెప్ట్తో షెడ్లు తయారు చేసుకుంటానికి 2 ఎనిమలు, 4 ఎనిమలు, 6 ఎనిమలు పశువులు గల్లో వాళ్ళు ఈ షెడ్లు పొందటానికి గవర్నమెంటు గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ ప్రోగ్రాము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఈ గ్రాంట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం పొందాలంటే గ్రామీణ ఉపాధి అందుకు నమోదై ఉండాలి. కాబట్టి మనకి షెడ్లు ఇచ్చేదానికి మనం దీంట్లో మెంబరమై ఉండాలి. కాబట్టి మీరు జాతీయ ఉపాధి హామీ ద్వారా ఈ షెడ్ల నిర్మాణానికి మనకి కావాల్సిన డబ్బుల్ని ఆర్థికంగా సప్లై చేస్తుంది. కాబట్టి మనం 2 పశువుల అనిమలకి 1,15,000 యూనిట్ కాస్ట్గా వేసుకుంటున్నాం. దాంట్లో 10% షేరు రైతు భరాయించాల్సి వస్తుంది. అంటే 1,15,000లో 15,000గా రైతు కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది. 1,03,500 రూపాయలు మనకి గ్రాంట్గా వస్తుంది. అలానే 2 ఎనిమలు, 4 ఎనిమల షెడ్కి ఏమో 1,85,000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో కట్టాల్సింది 10%, అంటే 18,500 రూపాయలు కంట్రిబ్యూషను రైతు కట్టాల్సి వస్తుంది. అలానే 6 ఎనిమలు షెల్టర్, పశువులకి కావాల్సిన షెల్టర్ను తయారు చేసుకోవచ్చు. అది 2,30,000 రూపాయలు గ్రాంట్కి ఇస్తున్నారు. దాంట్లో మనం 23,000 రైతు కంట్రిబ్యూషన్గా కట్టాల్సి వస్తుంది. దీనికి ఇవన్నీ కట్టడానికి మార్గదర్శకాలు కొన్ని ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ చెప్పినట్టు ఈ అమౌంట్ ఏదైతే గ్రాంట్ రూపంలో జాతీయ ఉపాధి హామీ ద్వారా జరుగుతుందో దానికి కంపల్సరీగా జాబ్ కార్డు అనేది ఒకటి ఇస్తారు వాళ్ళకి. ఆ జాబ్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత మనకి ఎక్కడైతే మనం షెడ్ కట్టుకుంటున్నామో ఆ ప్లేస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదర్ రెవెన్యూ వాళ్ళ ద్వారా కానీ మీకు సంక్రమించింది కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ని పొందుపరచవలసిందిగా కోరుచున్నాను. అలానే మనకి దానికి సంబంధించి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఆ మండలంలో మీ ఏరియాలో ఏ బ్యాంక్ మీకు పరిధిలో ఉందో ఆ బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్ను కూడా మీరు ఇవ్వాలి. ఈ 4 కూడా మా విలేజ్లో ఉండే రైతు సేవా కేంద్రాల దగ్గర మాకుండి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గెలిస్తే మీ దానికి సంబంధించిన అప్లికేషన్ ఇస్తాము. ఆ అప్లికేషన్కు ఫిలప్ చేసి మీరు వాళ్ళ ద్వారా మా డాక్టర్ని కలిసి ఆ డాక్టర్కి సమర్పిస్తున్నప్పుడు అవి మళ్ళీ సహాయ సంచాలక పశుసంవర్ధక శాఖ అద్దంకి వరకు వస్తాయి. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.